Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. పుష్ప 2 నిన్న గ్రాండ్గా రిలీజ్ అయ్యి డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఆ హైప్తో టికెట్ రేట్స్తో ఏ లెవెల్లో కుమ్మింది. ఓపెనింగ్స్లో అసలు ఎస్ఎస్ఆర్ రికార్డ్స్ని ఏ రేంజ్లో బ్రేక్ చేసింది. హైట్స్ ఎంత పడ్డాయి, ఏరియా వైజ్ ఎంత, ఇంకెంత కొట్టాలి హిట్కి, డే 2 బుకింగ్స్ ఎలా ఉన్నాయి, హిట్టా ఫట్టా అనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. మంచి టాక్తో స్టార్ట్ అయ్యాడు పుష్పరాజ్. ఎక్సలెంట్ రెస్పాన్స్ అండ్ ఊచకోత ఓపెనింగ్స్. అసలు కొడుతుంది గట్టిగా అని తెలుసు కానీ ఈ రేంజ్ అన్ఎక్స్పెక్టెడ్ సామి. పిచ్చోలైపోయారు మా టీం అంతా. హిందీ నెట్ అయితే సెన్సేషనల్ మ్యాన్. తెలుగు స్టేట్స్లో కొంచెంలో ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయినా గ్రాండ్ ఓపెనింగ్స్ పెట్టాడు బన్నీ అన్న. నైజాంలో 26.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు. RRR రికార్డ్ని బ్రేక్ చేసిన ఫస్ట్ సినిమా. ఎన్నో పాన్ ఇండియా సినిమాలు భారీ హైప్తో వచ్చిన 25 crore మార్క్ క్రాస్ అవ్వలే. ఐకాన్ స్టార్ తన క్రేజ్ ఏంటో చూపించాడు మళ్ళీ. బ్యాక్ టు బ్యాక్ ఆల్ టైమ్ రికార్డ్స్ ఇక్కడ. అండ్ సీడెడ్లో ఏకంగా 12.5 కోట్ల షేర్. నాన్ RRR రికార్డ్. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. దేవరన్ కొడుతుంది అనుకోలే. ప్యూర్ బాయ్ ర్యాంపేజ్ ఇక్కడ. బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు. వైజాగ్లో 7.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 23 కోట్లు. ఈస్ట్లో 4.9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.4 కోట్లు. వెస్ట్లో 4.4 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10.8 కోట్లు. గుంటూరులో 7.6 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 15.2 కోట్లు. నెల్లూరులో 2.85 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.2 కోట్లు. అండ్ కృష్ణాలో 5.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.4 కోట్లు. అలా తెలుగు స్టేట్స్లో నిన్న 71.35 కోట్ల షేర్ అండ్ 98 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి RRR తర్వాత ప్లేస్లో ఉంది. RRR 74 crore షేర్. అండ్ ఇక్కడ హైట్స్ మొత్తం కలిపి 13 crore వరకు పడ్డాయి. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు. ఇంకా 144 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్ అవ్వాలంటే. ఇంకా కర్ణాటకలో 12 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 32 కోట్లు. కేరళలో ఆల్ టైమ్ రికార్డ్ 2.85 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 20 కోట్లు. తమిళనాడులో 5.9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 52 కోట్లు. ఇక్కడ లాస్ తప్పేలా లేదు. సాంబార్గాలు ఏం చేస్తారు. అండ్ మనం ముందు అనుకున్నట్టుగానే నార్త్లో జవాన్ రికార్డ్ని బ్రేక్ చేసి ఊరమాస్గా 36.4 కోట్ల షేర్ అండ్ 72 కోట్ల నెట్తో అక్కడ ఐకాన్ స్టార్ క్రేజ్ని చూపించింది. అడాప్టెడ్ సన్ ఆఫ్ బాలీవుడ్ ఫర్ ఎ రీజన్. ఆల్ టైమ్ సెన్సేషనల్ రికార్డ్ ఇక్కడ. ఎపిక్ ఓపెనింగ్స్ అక్కడ. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్లు. ఛాన్స్ ఉందా అంటే ఎస్ అనే అంట. డే 2 బుకింగ్స్ కూడా రాక్ సాలిడ్గా ఉన్నాయి. అండ్ ఓవర్సీస్లో 32 కోట్ల షేర్. టాప్ 4 ఆఫ్టర్ కల్కి, RRR అండ్ బాహుబలి 2. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 100 కోట్లు. లాంగ్ రన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలా ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా 160.3 కోట్ల షేర్ అండ్ 286 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్గా ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 618 కోట్లు. అంటే ఇంకా 455 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి హిట్ అవ్వాలంటే. మంచి టాక్ ఉంది కాబట్టి ఛాన్స్ ఉంది. 1000 crore అయితే కేక్ వాక్. కొంచెం ఆ రేట్స్ వీకెండ్ తర్వాత తగ్గిస్తే హ్యూజ్ బోనస్ సినిమాకి. అండ్ డే 2 అడ్వాన్స్ సేల్స్ అండ్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. 85 to 90K టికెట్స్ బుక్ అవుతున్నాయి యావరేజ్గా 1 అవర్కి. ట్రిమ్ అండర్స్ హోల్డ్ ఉంటుంది పక్కా. సో ఓపెనింగ్స్లో వరల్డ్ వైడ్గా బన్నీ అన్నకి మొదటి ఆల్ టైమ్ రికార్డ్ పడింది పుష్ప 2తో. డే 1 లేదు అని ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఏకంగా ముందు ఆల్ టైమ్ రికార్డ్ని ఇండియాలోనే కొట్టిపడేశాడు బన్నీ అన్న. సో ఆల్ హెయిల్ ద ఐకాన్ స్టార్. మరి ఇవాల్టి నుండి హోల్ చాలా ఇంపార్టెంట్. ఏ రేంజ్లో కుమ్ముతుందో, ఏ లెవెల్ నంబర్స్ పెడుతుందో చూద్దాం. సో అది గైస్ మ్యాటర్. పుష్ప 2 ఓపెనింగ్స్, రికార్డ్స్ అండ్ ర్యాంపేజ్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ప్రిడిక్షన్ని లాంగ్ రన్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారు అనేది మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.